అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి చాలా గుడ్ న్యూస్ అప్డేట్లు అయితే అందుతున్నాయన్నమాట. అదేంటి అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్దగా లక్షల రూపాయలలో నిధులు అనేవి జమ కాకపోయేది. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్ గారు ఉన్నప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఆటో వాళ్ళకి నిధులు అని చెప్పేసి ఇలా ఎప్పుడు బటన్ నొక్కి నిధులు జమ, బటన్ నొక్కి నిధుల జమ అనే ప్రకటనలు చూసాం. కానీ ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో కూడా నిధుల సంబరాలు కనపడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వీడియోలో మొత్తం మనం ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన 6 లక్షల నుండి 5 లక్షల రూపాయల నగదు గురించి, అలాగే ఇంటి నిర్మాణానికి పనికొచ్చే ఏవైతే ముడి సరుకు ఉంటుందో అవి సిమెంట్ బస్తాలు కావచ్చు, అలాగే ఇనుప సువ్వలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ ధరలకే అందించబోతుంది. ఈ వీడియోలో మరో 4 శుభవార్తలకి సంబంధించి సుమారుగా మరో 2 లక్షల రూపాయల గురించి కూడా తెలుసుకోబోతున్నాం. కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సర్వేలలో మీరు పాల్గొంటే ఈ పథకాలకి మీరు అర్హత సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. మీరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నేను అడిగే ప్రశ్నకి సమాధానం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇప్పటి వరకు మీ గ్రామంలో కానీ, మీ ఇంటి వద్ద కానీ, మీ కాడ కానీ సర్వే అనేది చేశారా? ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన సర్వే చేసి ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల నగదుని 4 విడతలలో అందించబోతుంది. మొదటి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది. ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు మొత్తానికి ఒక కీలక ఘట్టాన్ని పూర్తి చేయడానికి సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 30వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటి వరకు ఎంత మేర సర్వే పూర్తయింది, ఈ పథకాలను ఎప్పుడు ప్రారంభించబోతున్నామనే వివరణను ఇవ్వబోతున్నట్లుగా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ పథకం కోసం కొనసాగుతున్న దరఖాస్తుల సర్వే, ఇంటి నిర్మాణానికి సంబంధించిన నమూనా ఇదే. అర్థమవుతుంది కదా. ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ శాఖ పునరుద్ధరణ ఇప్పటికే పీడీతో పాటు ఇతర అధికారులను నియమించిన ప్రభుత్వం ఇళ్ల అర్హులను ఎంపిక చేయగానే పనులు మొదలుపెట్టనున్న అధికారులు, అలాగే నిర్మాణం మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై కూడా దృష్టి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో సుమారుగా 2 నుండి 3 లక్షల ఇండ్లు అనేవి నిర్మాణంలో సగంలో ఆగిపోయాయి. ఈ 3 లక్షల ఇండ్లను కూడా 4,50,000 ఇండ్లతో పాటుగా ఈ 3 లక్షల ఇండ్లను 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఇలా ఉచితంగా 250 గజాల సోట్ను కూడా ఉద్యమకారులకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇందిరమ్మ ఇండ్లకు స్పీడ్గా నిధులను మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టుగా స్టేట్మెంట్ ఉంది. సంక్రాంతి నుంచి నిర్మాణం స్టార్ట్ చేయబోతున్నట్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్కి సంబంధించిన ప్రకటనను కూడా ఈ సందర్భంగా చూసుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇందిరమ్మ స్కీమ్పై మంత్రి రివ్యూ అనే సమాచారం కూడా చూసుకోవచ్చు అనమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో స్పీడప్ అయిందని అయితే తెలుసుకోవచ్చు. మనం ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుకున్నాం, అది మొదటి శుభవార్త. ఇప్పుడు మొత్తం ఇంకా మిగిలిన 3 శుభవార్తల గురించి చెప్పబోతున్నాను. రెండో శుభవార్త, 7,500 రూపాయల రైతు భరోసాని రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాలలో నిధులను జమ చేయబోతుంది. ఇక మూడో శుభవార్త ఏంటి అంటే 6,000 రూపాయలు దాదాపుగా 25 లక్షల కుటుంబాలకి భూముల్యం అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వాళ్ళకి మొదటి విడతలో సంక్రాంతి కానుకగా 6,000 రూపాయలను వారి ఖాతాలలో జమ చేయబోతుంది. ఇక నాలుగో శుభవార్త ఏంటి అంటే కొత్త రేషన్ కార్డులు రాక దాదాపుగా 10 సంవత్సరాల వరకు అవుతున్నాయి. చాలామందికి ఆటంకాలు కూడా ఎదురవుతున్నాయి. అయితే వీళ్ళకి కొత్త రేషన్ కార్డులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన ఈ సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారనే మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా తెలుస్తుందన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4 శుభవార్తలు అనేవి సంక్రాంతి రోజే రాబోతున్నాయి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటికే చాలా ప్రకటనలు చేయడం జరిగింది. వాటి గురించి తదుపరి వీడియోలలో కూడా తెలియజేస్తాను. కాబట్టి 7,500 రూపాయలు అంటే 10 ఎకరాల వరకు ఇచ్చినా కూడా 75,000 రూపాయలు ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4 విడతలు కూడా పూర్తయ్యాయి. అలాగే 6,000 రూపాయల ఆర్థిక సాయం అనేది కూడా సంక్రాంతి కొత్త సంవత్సరంలో అందబోతుంది.
కాబోతుంది. దాదాపుగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షల రూపాయలు అనేవి ఖాతాలలో జమ కాబోతున్నాయి. ఇవి కొన్ని అప్డేట్స్. మన ఛానల్ ద్వారా మీకు మరెన్నో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పథకాల గురించి వివరణాత్మకమైన సమాచారాలు అందిస్తుంటాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి, మీకు తెలియజేస్తుంటాను.